వచ్చినటువంటి అవతార పురుషుడు, ఈ సమస్త లోకాల్ని సృష్టించినటువంటిది ఆయనే. ఆయనకి తెలియనటువంటిదంటూ ఏమీ లేదు. ఆయన ఏమైనా చేయగలడు. అటువంటిది నాకు ఈ చిన్న చిన్న కష్టాలు, ఆపదలు, సమస్యలు, వీటిని ఆయన తప్పించకుండా ఉంటాడా? ఆయన చెప్పినట్లు నేను జీవిస్తే, ఆయన యొక్క అనుగ్రహానికి నేను పాత్రుడినైతే ఆయన ఏదైనా చేస్తాడు అన్న విశ్వాసం నీకు అవతార పురుషుడి మీద కలిగితే, అప్పుడు ఆ అవతార పురుషుడి కోసం నువ్వు నీ జీవితాన్ని అర్పిస్తావు. ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవడానికి ప్రయత్నిస్తావు. దాంట్లో నువ్వు ఎంత సాధిస్తే నీకు రిటర్న్స్ కూడా అంత ఎక్కువ ఉంటాయి. నువ్వు 20% సాధించావనుకో 20% రిజల్ట్ ఉంటుంది. నువ్వు 30% సాధించావనుకో ఆయన చెప్పినట్లు నడుచుకోవడానికి 30% రిజల్ట్ ఉంటుంది. అందుకే ఒకరు 20 ఉంటారు, ఒకరు 30 ఉంటారు, ఒకరు 40 ఉంటారు, ఒకరు 50 ఉంటారు, ఒకరు 90 ఉంటారు, ఒకరు 100% ఉండి ఆయనలో ఐక్యం అయిపోతారు. చూసారా? అలా ఎవరైతే గత జన్మల్లో సాధన చేశారో వారే అవతార పురుషుడు భూమి మీదకు వచ్చినప్పుడు అత్యంత సన్నిహితంగా జన్మిస్తారు. అందుకే వాళ్ళకి మనలాగా ఉద్యోగాలు చేయాలని, వ్యాపారాలు చేయాలని, డబ్బు సంపాదించాలని, లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, నన్ను అందరూ గౌరవించాలని, గుర్తించాలని ఇవి ఏవి కూడా ఉండవు. మేము అవతార పురుషుడి దగ్గర సేవ చేసుకుని ఈ జన్మని చరితార్థము చేసుకుంటే చాలు అనుకుంటారు. చూశారు కదా, మన స్వామివారి దగ్గర చూస్తాం కదా. అసలు వీలేనా స్వామితో ఇన్ని సంవత్సరాలు ఇంటర్వ్యూలు, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నటువంటిది స్వామి వీల్ చైర్ నడిపించినటువంటిది ఈయనేనా? మన పుష్టి గారిని కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు స్వామివారు వీల్ చైర్ ఎవరైతే నడిపించారో వాళ్ళు కూడా మనలాగే వస్తారు, మనలాగే అక్కడ వినాయకుడి దగ్గర సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు, మనలాగే కొబ్బరికాయ కొడతారు, మనలాగే వెళ్తారు, మనలాగే కూర్చుంటారు. అంటే అత్యంత సామాన్యమైన వ్యక్తుల్లాగా ఉంటారు. కారణం ఏమిటి? స్వామికి ఇష్టపడినట్టుగా జీవించడం ఎలాగో వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి. అదే మనమైతే అలా అనుకుంటామా? మనం వచ్చామంటే మొత్తం అందరూ లేచి నించోని నమస్కారం చేయాలి. మనం అంటే ఏమిటి, మన స్థాయి అంటే ఏమిటి, ఇలా రకరకాలుగా ఎవరెవరి భావాలను బట్టి వాళ్ళు అనుకుంటారు. నా డబ్బు ఏమిటి, నా హోదా ఏమిటి, నా పేరు ఏమిటి, నా ప్రతిష్ట ఏమిటి, నా పెన్షన్ ఎంత, నా ఆదాయం ఎంత, నా ఇల్లు ఏమిటి, నా బంగ్లా ఏమిటి, ఇవన్నీ మన మనసులో ఎల్లప్పుడూ మెదులుతూ ఉంటాయి. నేను జీరో అని అనుకోము, నేను హీరో అనుకుంటాం. మనం హీరో అనుకుంటే మనం జీరోలు అయిపోతాం. నేను జీరో అనుకుంటే భగవంతుడు మనల్ని హీరో చేస్తారు. వాళ్ళందరూ మేము జీరో అనుకున్నారు కాబట్టి వాళ్ళందరూ మనం ఈ రోజు వాళ్ళ గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం అన్నమాట. జయ బల భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.